It will be beyond my jurisdiction. ఓ వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడ్డ నలుగురు దొంగలను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చోరీకి సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించారు. హైదర్గూడలోని అవంతినగర్లో నివాసం ఉండే రామకృష్ణ వ్యాపారి గత నెల 25న యాత్రకు వెళ్లారు. అతని తండ్రి వృద్ధులు కావడంతో ఇంట్లోనే ఉంచి వెళ్లారు. 4వ అంతస్తులో ఉన్న ఇంట్లో బీరువాలో దాచిన 17,50,000 నగదు, 173 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించారు. టర్కీ నుంచి శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత రామకృష్ణ బీరువా పగలగొట్టి ఉండడాన్ని గమనించాడు. అనుమానం వచ్చి బీరువాలో దాచిన విలువైన బంగారు ఆభరణాలు, నగదును చూడగా కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామకృష్ణ ఫిర్యాదు మేరకు క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 3 పరారీలో ఉన్నారని వారు వెల్లడించారు. 1.58 తులాల గోల్డ్, 10,75,000 నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇక నిందితులు A1 చౌపాల్ సాగర్, A2 అశోక్ కుమార్, A3 ఆశిష్, A4 అశ్విన్, A5 శాలిని రచు, A6 సక్లెన్స్ ఖాన్, A7 చంద్రశేఖర్ గా గుర్తించినట్లు స్పష్టం చేశారు. దాదాపు 10 days బ్యాక్ జరిగినటువంటి నారాయణగూడ హౌస్ బ్రేకింగ్ థెఫ్ట్ లో ఒక నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ద బక్రీద్ టైంలో మేము అందరము బిజీగా ఉన్నప్పుడు నారాయణగూడ అవంతినగర్ ప్లేస్లో రామకృష్ణ, నూకల రామకృష్ణ అనే ఇంట్లో అర్ధరాత్రి 6th ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2 to 3 మధ్యలో ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వచ్చేసి థెఫ్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనము సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి వీళ్ళు ఒక 2-wheeler మీద రావడం జరిగింది. ఈ 2-wheeler ఎక్కడ పోయిందనేది మనము ట్రేస్ అవుట్ చేసినప్పుడు ఇది ఆసిఫ్ నగర్ నుంచి గుడిమల్కాపూర్ టు త్రో రాజేంద్ర నగర్ అప్ టు హిమాయత్ సాగర్ వరకు కూడా ట్రేస్ అవుట్ చేసాము. ట్రేస్ అవుట్ చేసి ఇందులో అక్యూజ్డ్ పర్సన్స్